హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి. సో ఏవైతే మనము డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో అండి. సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, గ్రూప్ 1 కాడి నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ కాడి నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు అండి. అదేవిధంగా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఎస్ఎస్సి కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ కానివ్వండి, ఏదైనా ఇస్రోకి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఆర్గనైజేషన్ సపరేట్గా కొన్ని ఎగ్జామ్స్లు కండక్ట్ చేస్తూ ఉంటాయండి. వీటికి సంబంధించిన కానివ్వండి, సో ఎనీ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయండి. సో మీకు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. అంటే మనకి జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ పాలిటీ ఐటమ్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఆ పాలిటీ ఐటమ్కి సంబంధించి ఏదైనా మనము కరెంటు పాలిటీకి సంబంధించి దాన్ని లింక్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా ఏవైతే ఇటీవల కాలంలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, కొన్ని రిపోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి కూడా మనం ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోవాలని చెప్పేసి ఇది ఎకానమీకి సంబంధించిన ఐటమ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, అంటే ఫేజ్ 1 కానివ్వండి, ఫేజ్ 2 కానివ్వండి, లేదా సింగిల్ ఎగ్జామ్ కానివ్వండి, ఎలా అయినా సరే మీకు జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతూ సో కరెంట్ ఈవెంట్లో ఏం జరిగిందని చెప్పేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుందండి. అంటే బిట్ టు బిట్ కాకుండా, అంటే ఓన్లీ హెడ్లైన్స్ చదివి సో ఇది గుర్తుంచుకోండి సరిపోద్దనే కాకుండా సో మీకు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ వార్తల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీటితో పాటుగా మనము ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఏవైతే మీరు వీడియోస్ చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ని ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎస్వి భట్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అని చెప్పేసి వీళ్ళు మరోసారి వార్తల్లోకి వచ్చారండి. అదేంటి సార్, మొన్న కూడా మేము విన్నాం కదా దీనికి సంబంధించి, అంటే జూన్ 6వ తారీఖు, జూన్ 7వ తారీఖు అండి, 2 డేస్ వార్తల్లోకి రావడం జరిగింది వీళ్ళు. అప్పుడు మనం ఏమి చెప్పుకున్నాం, కరెంట్ అఫైర్స్లో కొలీజియం వ్యవస్థ రెఫర్ చేసిందండి. సో మనకి లా మినిస్ట్రీకి రెఫర్ చేసింది, వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా అర్హులు అని చెప్పేసి కొలీజియం వ్యవస్థ రెఫర్ చేసిందండి. సో అప్పుడు మనం కొలీజియం రెఫర్స్ మాత్రమే, అంటే కొలీజియం వీళ్ళని రెఫర్ చేశారండి. సో ఫైనల్గా లా మినిస్ట్రీ ఓకే చెప్పాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆమోద ముద్ర వేయాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ యొక్క సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులుగా వస్తారు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు వార్తల్లోకి వస్తారని కూడా మనం ఆ రోజు డిస్కస్ చేశామండి. సో ఎవరైనా ఆ వీడియో చూడని అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో జూలై 6వ తారీఖు, జూలై 7వ తారీఖు అండి. సో ఈ 2 డేస్ అనేది వీళ్ళు వార్తల్లో రావడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి ఏవైతే కొలీజియం రెఫర్ చేసిందో ఈ కొలీజియం రెఫర్ చేసినటువంటి అభ్యర్థనను లా మినిస్ట్రీ పరిగణించి లా మినిస్ట్రీ ఓకే చెప్పిందండి. అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా తన ఆమోద ముద్రను వేయటం జరిగింది. అంటే వీళ్ళ యొక్క అర్హత అనేది, అంటే వీళ్ళ యొక్క ఎన్నిక అనేది ఓకే కరెక్టే అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోద ముద్ర వేయటం జరిగింది. అందువల్ల వీళ్ళు వార్తల్లోకి వచ్చారండి. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ మీకు తెలుసండి, ఏదైతే మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, అంటే కేరళ అండ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా సో మనకి వెంకట నారాయణ భట్ అని చెప్పేసి ఇతను వచ్చేసరికి మనకి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. తెలంగాణ హైకోర్టు మనకి చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి. సో ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రెఫర్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇతను కేరళ అండి. సో మన కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తి ఇతను కూడా భట్ గారండి. సో ఇతను వచ్చేసరికి ఇతను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రెఫర్ చేయడం జరిగిందని చెప్పేసి మనం జూలై 6వ తారీఖు, 7వ తారీఖు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళని కొలీజియం రెఫర్ చేసిందని చెప్పేసి, ఆ కొలీజియంలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారని, ఆ కొలీజియంకి నేతృత్వం వహించే వ్యక్తి డివై చంద్రచూడ్ గారండి. ప్రజెంట్ మనకి 50వ చీఫ్ జస్టిస్గా ఉండడం జరిగింది. సో అంతకుముందు 49వ చీఫ్ జస్టిస్గా మనకి యుయు లలిత్ అని చెప్పేసి వ్యక్తి ఉండేవారండి. సో మనకి యుయు అంటే ఉదయ్ ఉమేష్ లలిత్ అని చెప్పేసి 49వ చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగిందండి. అంతకుముందు ప్రీవియస్ వానికి 48వ వ్యక్తిగా ఎన్వి రమణ గారండి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అతను ఉండేవారు. సో అందువల్ల 48 ఎన్వి రమణ గారు, 49 యుయు లలిత్ గారు, 50 వచ్చేసరికి డివై చంద్రచూడ్ గారు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి ప్రజెంట్ డివై చంద్రచూడ్ గారు. సో ఇతని నేతృత్వంలోనే కొలీజియం అనేది మొత్తం 5 సభ్యులతో ఉంది. సో ఈ కొలీజియం ఏం చేస్తుందంటే ఆయా రాష్ట్రాల హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులను రెఫర్ చేయడం, సుప్రీం
సుప్రీంకోర్టుకి న్యాయమూర్తుల్ని రిఫర్ చేయటం ఇలాంటివి కొలీజియం వ్యవస్థ చేస్తూ ఉంటుందని చెప్పేసి మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో కొలీజియం వ్యవస్థలో కూడా ఇద్దరు సభ్యులు కొత్తగా రావడం జరిగిందండి. సో ఆ ఇద్దరు ఎవరు కూడా అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది, లేదా ఈ క్రింది వాటిలో ప్రజెంట్ కొలీజియం సిస్టంలో లేని వ్యక్తి ఎవరు లేదా ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుందండి. అలా మనం చూసినట్లయితే డివై చంద్రచూడ్ గారు కానివ్వండి, అదేవిధంగా మనకి కిషన్ కౌల్ గారు కానివ్వండి, సంజీవ్ ఖన్నా గాని కానివ్వండి, సో మనకి గవాయ్ సూర్యకాంత్, వీళ్ళల్లో గవాయ్ బిఆర్ గవాయ్ సూర్యకాంత్ వీళ్ళిద్దరూ కొత్తగా కొలీజియంలోకి రావడం జరిగిందండి. సో మనకి సంజీవ్ ఖన్నా, కిషన్ కౌల్, డివై చంద్రచూడ్ ప్రజెంట్ 5 మెంబర్స్ కమిటీ కొలీజియం. దీనికి హెడ్గా ఎవరు ఉంటారంటే డివై చంద్రచూడ్ గారు ఉండడం జరుగుతుంది. సో ఇది మనం డిస్కస్ చేసాం. వీళ్ళు న్యాయమూర్తులుగా రిఫర్ చేశారండి. సో ఈరోజు మనకి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే మనము కరెంట్ అఫైర్స్లో మనకి జూలై 6-7 మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో మన భారత అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు వ్యక్తులు 3 ఉన్నారని చెప్పేసి, సో 3వ వ్యక్తే మనకి ఇతనేనండి. ఎవరైతే ఉన్నారో ఇతను మనకి వెంకట నారాయణ భట్ అని చెప్పేసి రాబోతున్నారని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు 3వ వ్యక్తిగా వెంకట నారాయణ భట్ గారు రావడం జరుగుతుంది. అంతకుముందు మనకి పి నరసింహ అనే వ్యక్తి ఉన్నారు, పివి సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి భట్ అండి. సో మనకి ఎస్వి భట్ అని చెప్పేసి అంటామండి, అంటే వెంకట నారాయణ భట్ అని చెప్పేసి అంటాం. ఈ వెంకట నారాయణ భట్ మదనపల్లె, సో మదనపల్లెకి సంబంధించిన వ్యక్తి అంటే చిత్తూరు బోర్డర్లో ఉంటుందండి, మనకి కర్ణాటకకి బోర్డర్లో ఉంటుంది మదనపల్లె అని చెప్పేసి అతను ఇక్కడ జన్మించడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇతను ఉజ్జల్ భుయాన్ వచ్చేసరికి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతను. సో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టుకి సో ఒక 2 ఖాళీలు వేకేట్ అయినాయని చెప్పేసి, అదేవిధంగా మనకి జూలై 7వ తారీఖు అండి కొన్ని హైకోర్టులకి సో ప్రధాన న్యాయమూర్తులుగా కొంతమందిని రిఫర్ చేశారు, మొత్తం 7 మెంబర్స్ని రిఫర్ చేశారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అది మనం చూసినట్లయితే మనం 7వ తారీఖు కూడా దీని గురించి డిస్కస్ చేశామండి, జూలై 7వ తారీఖున. సో ఇక్కడ మనకి అలోక్ అరాధే అనే వ్యక్తి ప్రజెంట్ కర్ణాటక హైకోర్టులో పనిచేస్తూ ఉన్నారు. ఈయన తెలంగాణ హైకోర్టుకు వెళ్ళనున్నారు అని చెప్పేసి అన్నాం. సో తెలంగాణ హైకోర్టు మొన్నటిదాకా ఎవరు పనిచేస్తున్నారు అంటే సో ఇతను మనకి ఉజ్జల్ భుయాన్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఇతని ప్లేస్లోకే సో ఇతను రావాలి అని చెప్పేసి ప్రజెంట్ మనకి కొలీజియం రిఫర్ చేసిందండి. సో ఎవరు అలోక్ అరాధే. అదేవిధంగా ధీరజ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి సో మనకి ఆంధ్రప్రదేశ్ సో మనకి హైకోర్టుగా చీఫ్ జస్టిస్గా రాబోతున్నారని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ప్రవీణ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవారండి. ఆయన కూడా సుప్రీంకోర్టుకి సో మనకి రిఫర్ చేయడం జరిగిందండి. సో అతను వెళ్ళడం జరిగింది. సో అతని ప్లేస్లోకి మనకి ధీరజ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి రాబోతున్నారండి. ప్రజెంట్ మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే ఉన్నారో మిశ్రా గారు ఉన్నారో ఆయన ప్లేస్లోకి టెంపరీగా శేష సాయి అనే వ్యక్తి ఉన్నారండి. సో టెంపరీగా సో ఆ ప్లేస్లోకే మనకి ధీరజ్ సింగ్ ఠాకూర్ని రెఫర్ చేశారండి. వీళ్ళు ఇంకా రాలేదండి, వస్తే మళ్ళీ వీళ్ళు వార్తల్లోకి వస్తారు. అదేవిధంగా మనకి సునీత అగర్వాల్ వచ్చేసరికి అలహాబాద్ హైకోర్టుగా పనిచేస్తున్నారు, ఆమె గుజరాత్కి రెఫర్ చేశారు. అదేవిధంగా ఆశీష్ దేశాయ్ గుజరాత్ కేరళకి వెళ్ళబోతా ఉన్నారు. సుభాషిష్ తాళపత్ర ఒడిశాకి చేస్తూ ఉన్నారు, ఒడిశాకి రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థ మృదుల్ వచ్చేసరికి ఢిల్లీ అండి, మణిపూర్కి రెఫర్ చేయడం జరిగింది. డికే ఉపాధ్యాయ అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తూ ఉన్నారు, ప్రజెంట్ బాంబే హైకోర్టు సీజేగా వెళ్ళనున్నారు అని చెప్పేసి కొలీజియం వాళ్ళు రెఫర్ చేశారండి. ఇంకా అవ్వలేదు, దీంట్లో మార్పులు చేర్పులు కూడా జరగవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి. సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకుంటే మనకి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఉపయోగపడుతుంది. ఇతను మన తెలుగు వ్యక్తేనండి. సో ఇతను వచ్చేసరికి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది వీళ్ళ యొక్క నియామకానికి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో నాబార్డ్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నాబార్డ్ ఈజ్ ద స్పెయిన్ ఆఫ్ ద రూరల్ ఇండియా సేస్ హోమ్ మినిస్టర్. సో మీ అందరికీ తెలిసిందండి, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. సో ఇది వచ్చేసరికి 42 ఇయర్స్ అండి. సో మనకి 42 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సో మనకి 42 సంవత్సరాలు అండి ఇది ఎస్టాబ్లిష్ చేసి నాబార్డ్ అని చెప్పేసి. సో ఈ యొక్క 42వ ఫౌండేషన్ డే సందర్భంగా అమిత్ షా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి సో నాబార్డ్ యొక్క కీ రోల్ ఏంటి, ఏం చేయబోతుంది ఏంటి అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది. సో ఇది చూస్తే మనకి షా అడ్రెస్డ్ ద 42nd ఫౌండేషన్ డే ఆఫ్ ద నాబార్డ్ Wednesday. He said all employees should be involved in fixing target. He said that the NABARD has refinanced 20 lakh crores in the rural economy with a growth rate of 14% in last 42 years.
సో మనకి ఏదైతే దీంట్లోని ఎంప్లాయీస్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రజెంట్ మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే నాబార్డ్ యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి ఇతను మాట్లాడటం జరిగింది. అయితే నాబార్డుకి సంబంధించి మనం చూసినట్లయితే ఖచ్చితంగా దీని గురించి ఏ కమిటీ ప్రకారం నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, దీని హెడ్ ఎవరు, దీని యొక్క ఆధీకృత మూలధనం అండి, అంటే మనకి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత, మొత్తం ఎన్ని రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇది ఏమన్నా ఫండ్ని ఏమైనా రెగ్యులేట్ చేస్తుందా, ఇలాంటి విషయాల్ని ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. నాబార్డ్ అనగానే మీకు కనీసం 10 నుంచి 15 పాయింట్లు గుర్తు రావాలి. సో దాంతోపాటు ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చిందో కూడా గుర్తు రావాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం నాబార్డ్ గురించి మాట్లాడుకుందామండి. సో నాబార్డ్ ఫుల్ ఫామ్ తెలుసుకోవాలండి ఖచ్చితంగా. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. సో దీని యొక్క యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1981లో వచ్చింది. అయితే అసలు నాబార్డ్ కోసం వేసినటువంటి కమిటీ, అంటే ఒక కమిటీ రెఫర్ ప్రకారమే నాబార్డ్ ఉండాలి అని చెప్పింది ఏంటి అంటే బి శివరామన్ కమిటీ అండి. బాగా గుర్తుంచుకోవాలి, ఆ కమిటీ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి శివరామన్ కమిటీ అండి. సో మనకి శివరామన్ కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ ప్రకారం ఏదైతే మనకి నాబార్డ్ అండి, ఈ ఏదైతే మనకి యొక్క బి శివరామన్ కమిటీ ప్రకారం నాబార్డ్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1982 సో మనకి జూలై అండి. సో మనకి జూలై 12న ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీ ప్రకారం అంటే బి శివరామన్ కమిటీ ప్రకారం. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ముంబై, మహారాష్ట్రలో దీని యొక్క ప్రధాన కేంద్రాలయం అనేది ఉండడం జరిగింది. సో ఏదైతే ఈ యొక్క నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇనీషియల్ క్యాపిటల్ అంటే ఎంత అమౌంట్తో దీన్ని ప్రారంభించారు అంటే 100 కోట్లతో దీన్ని ప్రారంభించారండి. సో అప్పటి పిఎం ఎవరు అంటే మనకి ఇందిరా గాంధీ గారు 100 కోట్లతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత సార్ అంటే ప్రజెంట్ అండి సో మనకి 5,000 కోట్లు దాకా ఉందండి దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 5,000 కోట్లు. సో దీన్ని ఫ్యూచర్లో వచ్చేసరికి 30,000 కోట్లు చేయాలి అని చెప్పేసి ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో మనకి ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఇనీషియల్ క్యాపిటల్ ఎంత 100 కోట్లు, ప్రజెంట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అంటే 5,000 కోట్లు, అంటే 5,000 కోట్లతో ప్రజెంట్ అది వర్క్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన దీన్ని 30,000 కోట్లకి తీసుకెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. అయితే నాబార్డులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఎంత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఎంత అంటే సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వచ్చేసరికి 99% అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ వచ్చేసరికి ఆర్బీఐ షేర్ వచ్చేసరికి 1%. సో 1% గుర్తుంచుకోవాలండి దీనికి సంబంధించి. అదేవిధంగా వీటి యొక్క ఏవైతే రీజనల్ ఆఫీసెస్ అని చెప్పేసి అంటామండి, ప్రాంతీయ కార్యాలయం హెడ్ క్వార్టర్ అయితే మాత్రం మనకి ముంబై, మహారాష్ట్రలోనే ఉంది. వీటి యొక్క రీజనల్ ఆఫీసెస్ కూడా ఉంటాయండి, లైక్ మనకి స్టేట్ క్యాపిటల్స్లో ఎక్కువగా ఉంటాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే 32 ఉన్నాయండి. 32 ఎప్పటికీ 2020 నాటికి మొత్తం 32 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే మనకి నాబార్డు వాడలేనండి, ఈ నాబార్డు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా మన భారతదేశంలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకులు అని చెప్పేసి అంటాం. ఈ గ్రామీణ బ్యాంకులను రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నాబార్డు వాళ్ళండి. నాబార్డు వాళ్ళు గుర్తుంచుకోవాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై నాబార్డ్. నాబార్డ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై అంటే నాబార్డ్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఈ యొక్క నాబార్డు వాళ్ళే ఒక ఫండ్ని బాగా మొబిలైజ్ చేస్తూ ఉంటారండి, వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫండ్ నువ్వు చూసినట్లయితే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాం, RIDF. చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. RIDF అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటాం. దిస్ ఫండ్ వాజ్ రెగ్యులేటెడ్ బై సో మనకి నాబార్డ్ అండి. సో నాబార్డ్ ఏం చేస్తారు సార్ అంటే ఇది ఏవైతే అంటే నాబార్డ్ వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క RIDF ద్వారా ఫండింగ్ ఇచ్చేసి సో ఏవైతే గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కానివ్వండి, లైక్ వాటర్ ట్యాంక్స్ కట్టడం కానివ్వండి, రోడ్స్ వేయటం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క RIDF ద్వారా మాత్రమే, ఈ యొక్క వింగ్ ద్వారా మాత్రమే ఈ యొక్క నాబార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రూరల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దానికి బ్యాక్ బోన్గా ఈ యొక్క నాబార్డ్ అనేది నిలుస్తోంది. సో అందువల్ల RIDF రెగ్యులేటెడ్ బై అంటే నాబార్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇనీషియల్ క్యాపిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఎంత, మొత్తం ఓవరాల్గా ఎంత, దీని యాక్ట్ ఎంత, సో ఇదంతా తెలుసుకోవాలండి. అదేవిధంగా సో దీని యొక్క చైర్మన్ అండి మనం చూసినట్లయితే దీని యొక్క చైర్మన్ చూసినట్లయితే షాజీ అండి. సో మనకి షాజీ కేవి అనే వ్యక్తి ఉన్నారండి.
షాజీ కేవి అనే వ్యక్తి నాబార్డ్ చైర్మన్గా ఉన్నారు. ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, సో ఇది మనకి జూలై 12వ తారీఖు కదండి, నిన్నటికి 41 సంవత్సరాలు కంప్లీట్, 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే 41 కంప్లీట్ అయిపోయి 42 సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో మనకి టైగర్ ప్రాజెక్ట్ అండి, సో 50 years కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా ఎలిఫెంట్ అండి, సో మనకి ఎలిఫెంట్ అని చెప్పేసి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. ఇక్కడ ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంటుందో, సో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పెట్టి 30 years అవుతుందండి. అదేవిధంగా మనకి సెబీ అండి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 35 years అవుతుందండి. సో అదేవిధంగా ఇప్పుడు నాబార్డ్ వచ్చింది కాబట్టి, సో మనకి నాబార్డ్ వచ్చింది కాబట్టి 42 ఫౌండేషన్ అండి. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలండి. అంటే మనకి ఇటు వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి ఇస్తారు, ఇటు వచ్చి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇస్తారు, సెబీ ఇస్తారు, నాబార్డ్ ఇస్తారు. ఈ ఇయర్స్ వచ్చేసరికి జిగ్ జాగ్గా ఇస్తారండి. అంటే అవి ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 50 సంవత్సరాలని 30 సంవత్సరాలని 30 సంవత్సరాలు అని చెప్పేసి, సో నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేసి 42 yearsలోకి అడుగు పెట్టిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఆల్రెడీ మనము ప్రాజెక్ట్ టైగర్ గురించి డిస్కస్ చేసాము. సో మనకి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి డిక్లేర్ చేసాము, సెబీ గురించి కూడా మాట్లాడుకున్నాము, ఇప్పుడు నాబార్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఈ మూడింటి గురించి మనం ప్రీవియస్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఏదైతే టైగర్ ప్రాజెక్ట్ ఉంటుందో 1973లో రావడం జరిగిందని, ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంటుందో 1992లో రావడం జరిగిందని, సో ఇక్కడ సెబీ వచ్చేసరికి 1988లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి, ఈ యొక్క నాబార్డ్ వచ్చేసరికి 1982లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల వీటి మీద కూడా మనం ఫోకస్ చెయ్యాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి. ఏదైతే జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి మాంసం లభ్యత 6.82 కిలోలు, ఏపీలో మాత్రం 19.43 kgs. సో మనకి అంటే కిలోలు, రైట్. సో కేజీలనే కిలోనే ఒకటేలండి. సో మనకి 19.43 కిలోలు, దేశవ్యాప్తంగా యావరేజ్గా అయితేనే మాత్రం 6.82 కిలోలు అండి. సో మనకి కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రిత్వ శాఖ 2022 సర్వే అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. ఎందుకు మరోసారి అన్నానని చెప్పేసి అన్నానంటే, సో ఏదైతే మనకి కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ వాళ్ళండి అంతకుముందు ఎగ్ ప్రొడక్షన్ యొక్క స్టేటస్ ఏంటని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ గురించి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసరికి మాంసం గురించి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ మూడిటి గురించి రానున్న పోటీ పరీక్షల్లో మనకి రీజనల్ అంశాలలో ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకుని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అంటే మిల్క్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, ఎగ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని ఇలా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనము మిల్క్ మీద అండ్ ఎగ్ మీద కూడా మనము కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి మాంసం వచ్చిందండి. ఇప్పుడు మాంసం చూసినట్లయితే మాంసం అనేది తలసరిగా దేశ ప్రజలకి చూసినట్లయితే 6.82 కిలోలు అందుబాటులో ఉంది. ఏపీని పర్టికులర్గా మాట్లాడుకుంటే మనకి 19.43 కిలోలు ఉందండి. సో దగ్గరగా 3 రెట్లు అధికంగా ఉంది దేశంతో కంపేర్ చేస్తే. సో దీంట్లో భాగంగా మరి మీట్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, తలసరిగా మనకి లభ్యమవుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటో కూడా మనం ఇక్కడ కంపేర్ చేయాలండి. సో మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకి మిల్క్ రిపోర్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా అలాంటిదే మనకి మాంసం అండి, మీట్ అంటాం. ఉత్పత్తిలో చూసినట్లయితే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉందండి, తర్వాత ఉత్తరప్రదేశ్, థర్డ్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్. అంటే మీట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో తెలంగాణ ఉందండి. అంటే ఈ 5 రాష్ట్రాలే కలిపి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము ఏవైతే 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానివ్వండి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి, వీటిల్లో 57.86% ఈ 5 రాష్ట్రాల నుంచే మనకి మీట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది, ఉత్పత్తి అవుతా ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో మనకి ఎవరైతే మనకి పశు సంవర్ధక శాఖ మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల మనకి ఉత్పత్తిలో ప్రొడక్షన్లో సో మనకి టాప్ 5 రాష్ట్రాలు ఏంటో గుర్తుంచుకోండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది. ఇలా కాకుండా తలసరి లభ్యత అండి, అంటే యావరేజ్గా ఆ రాష్ట్రాలలో ఎంతమందికి మాంసం అనేది అందుబాటులో ఉంది అని చూసినట్లయితే, సో ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 3వ స్థానంలో ఉందండి. చూడండి, ప్రొడక్షన్ అయితే మాత్రం 4వ స్థానము,
సో మనకి తలసరి లభ్యత అవైలబిలిటీలో అయితే మాత్రము 3వ స్థానంలో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ ఏముంది తలసరి లభ్యతలో అంటే మన తెలంగాణ ఉందండి. పక్కన ఫస్ట్ ప్లేస్ తెలంగాణ ఉందండి. కానీ ప్రొడక్షన్లో తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది, 5వ స్థానంలో ఉంది. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చదువుకోవాలండి. సో ఇక్కడ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే ఉత్పత్తినేమో ఫస్ట్ ప్లేస్ అంటాడు, తలసరి లభ్యతనేమో 5వ ప్లేస్ అంటాడు. అలా జిగ్జాగ్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుందండి. మనం ఫ్లోలో కన్ఫ్యూజన్లో ఏం చేస్తామంటే చదివిందే కదా అని చెప్పేసి కొంచెం ఓవర్లుక్లో ఇబ్బంది పడతామండి. సో మనము ఆన్సర్ రాంగ్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో ప్రొడక్షన్ వేరు, తలసరి లభ్యత వేరు, ఉత్పత్తి వేరు. సో దాని యొక్క యాక్సెసిబిలిటీ అంటే యావరేజ్గా లభ్యమయ్యేటువంటి విషయం వేరు. సో అందువల్ల ఈ 2 కూడా మనం గుర్తుంచుకోవాలండి. దీనికి సంబంధించి మీట్కి సంబంధించి రైట్. సో అంతకుముందు మనం కరెంట్ అఫైర్స్లో కూడా ఎగ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి సో ఇలా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అవి కూడా ఒకసారి చూడండి. ఈ 3 మీద ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పెట్రోలియం ఉత్పత్తుల తలసరి వినియోగంలో గోవాలో అత్యధికము. సో ఈ మరొక రిపోర్ట్ వచ్చిందండి. సో ఏదైతే మనకి పెట్రోలియం ఉత్పత్తుల తలసరి వినియోగంలో గోవా అత్యధికం అని చెప్పేసి వచ్చిందండి. సో ఏదైతే మనకి కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ మనకి ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటామండి. వీళ్ళు సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి అని చెప్పేసి 2023 నివేదికను ఒకదాన్ని రిలీజ్ చేశారండి. ఈ నివేదిక ప్రకారం పెట్రోల్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో వాళ్ళు వాడుతున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో మనకి రేపు ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలానే ఇచ్చి ఏ రాష్ట్రం ఎక్కువగా వాడుతుందని అడుగుతాడు. ప్రథమ స్థానాల్లో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ఇలా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మనకి గోవా ఎక్కువగా పెట్రోల్ ఏదైతే మనకి ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉందండి. సో మనకి గోవా. సో ఎందుకు సార్ అంటే అక్కడ ఎక్కువగా పర్యాటకం ఎక్కువ కాబట్టి బోట్స్ కానివ్వండి, ట్యాక్సీస్ కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెట్రోల్ వాడుతున్నారు అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్లో రావడం జరిగిందండి. సో మరి గోవా ఫస్ట్ కదా. సెకండ్ ఏంటి గుజరాత్ అండి. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఉపయోగిస్తుంది గోవా అండి. సెకండ్ వచ్చేసరికి గుజరాత్ అండి. థర్డ్ వచ్చేసరికి హర్యానా. ఈ 3 రాష్ట్రాలు ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నటువంటి రాష్ట్రాలు. సో ఏంటంటే గోవా, గుజరాత్, హర్యానా. మరి తక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే దాంట్లో తక్కువగా అయితే మాత్రం బీహార్ అండి. సో తక్కువగా బీహార్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. సో ఈ 3 తక్కువగా ఉన్నాయండి. అంటే పెట్రోలియం ఉత్పత్తులు ఆడ చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి దాని యొక్క మీనింగ్. సో అందువల్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నవి, తక్కువగా ఉపయోగిస్తున్నవి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎక్కువగా ఇంకొకసారి చెప్తానండి, గోవా, గుజరాత్, హర్యానా. సో ఇదే తక్కువైతే బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్. ఇది దీనికి సంబంధించింది. సో అందువల్ల ఎవరి ప్రకారం అండి అకార్డింగ్ టు సో మనకి కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ రిపోర్టు ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాగర్ కవాతు ప్రారంభం అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ అండి, ఒక నావల్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క సాగర్ కవచ్ సో ఎక్కడ జరిగిందండి? విశాఖపట్నం తీరంలో జరిగిందండి. సో ఇది ఎందుకు చేస్తారు సార్ అంటే జనరల్గా 2008 అండి నవంబర్ 26న ముంబై ఉగ్రవాది తరువాత అండి. సో మనకి ఏదైతే 2008 అండి 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రదాడి తర్వాత తీర భద్రతపై దృష్టి సారించింది మన కేంద్ర ప్రభుత్వం అండి. సో అందువల్ల ఏవైతే తీరరేఖ ప్రాంతాలను కలిగినట్టు మొత్తం 9 ఉంటాయండి. సో మనకు మొత్తం 9 రాష్ట్రాలు ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే మనకి భద్రతను స్ట్రెంథెన్ చేయడం కోసము ఇక్కడ సాగర్ కవచ్ అని చెప్పేసి సో ఒక నేవీ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఇలాంటివి కూడా ఈ యొక్క కవచ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయండి. సో ఇక్కడైతే మనకి 2 days జరుగుతాయండి. ఇది సాగర్ కవచ్ అనేది 2 days జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సాగర్ కవచ్లో భాగంగా చూసినట్లయితే ఇండియన్ నావల్ కానివ్వండి, సో మనకి నౌకాదళం అండి, సో మనకి నావల్ కానివ్వండి, అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒకటి, స్టేట్ మెరైన్ పోలీస్ ఒకటి, కస్టమ్స్ వాళ్ళు, అదేవిధంగా మత్స్యశాఖ వాళ్ళు అండి. సో మత్స్యశాఖ వాళ్ళు అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా వివిధ ఆ పక్కన ఉన్నటువంటి ఒడిషా, ఛత్తీస్గఢ్, సో దీనికి సంబంధించినటువంటి దళాలు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ యొక్క సాగర్ కవచ్లో ఈ యొక్క విన్యాసాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఇవి సముద్ర తీరరేఖ ప్రాంతాల్లో కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏమైనా అక్రమంగా స్మగ్లు చేసినా సరే, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా సరే, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ మనం చూసినట్లయితే సాధారణ సివిల్ పోలీసులకైతే మాత్రం ఏవైనా
ఇబ్బందికరమైన పనులు చేస్తూ ఉంటే మనకి హెల్ప్ లైన్ నెంబర్ అనేది 100 నెంబర్కి కాల్ చేస్తే ఆ యొక్క ఏవైతే యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారు పోలీసులకైతే. అదే కాకుండా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి అయితే మాత్రము 1093 అండి, 1093 వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్. సో వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎవరు? కోస్టల్ వాళ్ళండి, కోస్టల్ గార్డ్ వాళ్ళు 1093 వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్. ఇది కాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి. సో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటారు. సో ఇది వచ్చేసరికి కోస్టల్ అండి, ఇది వచ్చేసరికి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, ఇది వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి. సో వీళ్ళు వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే మాత్రం 15504 అనేది హెల్ప్ లైన్ నెంబర్లు అండి. సో ఇవి మనం కొంచెం సిల్లీగా తీసుకున్నా సరే కొన్ని ఎగ్జామ్స్లో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో దీనికి హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మనకి సాగర్ కవచ్ జరిగింది కాబట్టి సో ఈ యొక్క సముద్రంతో అంటే మనకి సముద్రంతో తీరరేఖ ప్రాంతాల్లో పంచుకున్న అంటే రాష్ట్రాలలో అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, సో ఇలాంటివి ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారండి. సో అందువల్ల సివిల్ పోలీస్ అయితే 100, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అయితేనేమో 1093, ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే మాత్రం 15504. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనకి క్వశ్చన్ ఎగ్జామినర్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో బీ కేర్ఫుల్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 12వ పిఆర్సీ చైర్మన్గా మన్మోహన్ సింగ్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మనకి పిఆర్సీ మీకు ఐడియానే ఉంటుందండి, పేర్ రివిజన్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. సో చైర్మన్గా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 12వ పిఆర్సీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు. సో దీనికి పిఆర్సీ చైర్మన్గా సో మనకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అండి సో మనకి మన్మోహన్ సింగ్ను నియమించింది. సో ఇతను ఒక ఏడాదిలోగా ఈ యొక్క పిఆర్సీకి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి సో మనకి జవహర్ రెడ్డి గారు ఉన్నారు చీఫ్ సెక్రటరీగా, ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. సో దానికి ఎవరు చైర్మన్గా అక్కడ పిఆర్సీ చైర్మన్గా వేయడం జరిగిందండి. సో ఎన్నో పిఆర్సీ అంటే 12వది, దానికి హెడ్ ఎవరు, దీని హెడ్ ఎవరు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మెయిన్ అంటే కరువు భత్యం అని చెప్పేసి అంటామండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ పెంచుతూ ఉంటారు చూసారండి. సో మనకి ఎంత పెంచాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారండి. ఆ రిపోర్ట్ని సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వవచ్చు. సో అధ్యయనం మాత్రం చేస్తుందండి, బ్లూ ప్రింట్ ఇస్తుంది, తర్వాత అది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి, మన్మోహన్ సింగ్ గారు అండి. సో ఎప్పటిలోగా అంటే ఏడాదిలోగా వీళ్ళు ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు పిఆర్సీ అంటే పేర్ రివిజన్ కమిషన్, దా అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి. సో యమునా ఉధృతి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. యమున, సో యమున అంటే యమునా నది అండి. సో మీ అందరికీ తెలిసిందండి, ఢిల్లీ అనేది ఏ రివర్ పక్కన ఉందంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్. సో యమునా రివర్ పక్కన అంటే ఆ యొక్క పక్కన మనకి ఢిల్లీ అనే ఒక సిటీ అనేది ఉంది, మీ అందరికీ తెలిసిందండి, మన క్యాపిటల్. సో మనకి చాలా ఎగ్జామ్లో కూడా ఢిల్లీ నగరము ఏ రివర్ పక్కన ఉంది అని చెప్పేసి అడిగిన సందర్భంలో దట్ ఈజ్ యమునా అండి. సో ఎందుకు సారి యమునా వార్తల్లోకి వచ్చిందంటే అక్కడ భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయండి. ఢిల్లీలో 207.71 మీటర్లకు చేరిన నీటి మట్టము నగర చరిత్రలోనే ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్ అండి. సో ఇంత ఫ్లడ్స్ ఎప్పుడు రాలేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో మనకి జలదిగ్బంధంలో సమీప ప్రాంతాలు సో ఏదైతే మనకి నదిలో నీటి మట్టం అండి సో ఎంత వచ్చిందంటే 207.71 మీటర్లకు చేరిందండి. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్. సో అంతకుముందు 1978లో అండి సో మనకి 207.49 మీటర్ల నీటి మట్టం నమోదైంది. సో దాని తర్వాత ఏదైతే మనకి 207.49 మీటర్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ 207.71 మీటర్లకు చేరిందండి. సో ఈ డిజిట్స్ బాగా గుర్తుంచుకోండి, ఈ ఇయర్ బాగా గుర్తుంచుకోండి. 78లో ఇన్ని మీటర్లుగా నమోదైతే ఇప్పుడు 207.71 మీటర్లుగా నమోదైంది. ఇదే ఇప్పటివరకు ఢిల్లీ చరిత్రలోనే సో ఏదైతే మనకి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏవైతే కొన్ని టెంపుల్స్ కానివ్వండి, కొన్ని కట్టడాలు కానివ్వండి మునిగిపోయాయని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇప్పుడు కొన్ని టెంపుల్స్ కూడా మునిగిపోయాయని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది కాబట్టి సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఢిల్లీలో మనం చూసినట్లయితే అక్షరధామ్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి అక్షరధామ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. దీన్నే మనము స్వామి నారాయణ టెంపుల్ అని కూడా అంటామండి. సో దీన్ని స్వామి నారాయణ్ టెంపుల్ అంటాము. యమునా రివర్ పక్కన ఉంటుందండి. సో మనకి అక్షరధామ్ టెంపుల్ అన్న స్వామి నారాయణ్ టెంపుల్ అన్న రెండు ఒకటే. ఇది వచ్చేసరికి యమునా రివర్ పక్కన ఉంటుందండి. ఆ తర్వాత లోటస్ టెంపుల్ అండి. సో మనకి లోటస్ టెంపుల్ అని చెప్పేసి అంటాము. దాన్నే బహాయ్ టెంపుల్ అని కూడా అంటామండి.
బహాయ్ టెంపుల్ అని కూడా అంటాం. అదేవిధంగా జామా మసీద్ అండి. సో మనకి జామా మసీద్ అని చెప్పేసి సో దీన్ని షాజహాన్ బిల్డ్ చేయటం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి గురు రవిదాస్, సో మనకి గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ అండి. గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ టెంపుల్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి ఇది కూడాను. సో మనకి గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ టెంపుల్ అని చెప్పేసి ఇది సిక్కులకు పవిత్రమైనటువంటి టెంపుల్ అండి. సో మనకి సిక్కులకి పవిత్రమైనటువంటి టెంపుల్ గురు రవిదాస్ విశ్రంధార్, సో మనకి విశ్రమ్ ధామ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క టెంపుల్ బాగా ఫేమస్ అండి. ఇది వచ్చేసి కరోల్ బాగ్ అనే ప్లేస్లో ఉంటుంది ఢిల్లీలో. సో ఈ 4 టెంపుల్ కూడా ఢిల్లీలో బాగా ఫేమస్ అండి. సో చాలా ఫేమస్, చాలా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఇక్కడ ఢిల్లీ గురించి మాట్లాడుకుంటూ సో మనకి ఈ యొక్క ఏదైతే మనకు ఈ నదిలో నీటి మట్టం అండి, సో యమునా నదిలో నీటి మట్టం ఇప్పటి వరకు 207.71 మీటర్లు, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి 2 డేస్లో ఏం జరుగుతుందో. సో ఇప్పటివరకు మాత్రం 1978 హైయెస్ట్గా ఆల్ టైమ్ రికార్డ్ అయింది. వీటితో పాటు ఈ టెంపుల్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఢిల్లీ అని కానీ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా మోడీ గారు ఉన్నారండి. సో మోడీ గారు ఈరోజు సో రేపు ఫ్రాన్స్లో ఇతర పర్యటన సాగుతుందండి. సో ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత ఆయన ఫ్రాన్స్ నుంచి రిటర్న్ అవుతూ యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళిపోతున్నారు. అక్కడ మనకి ఆహ్వానం అందింది. సో మనం చూసినట్లయితే మోడీ గారు ఇటీవల కాలంలో ఫస్ట్ G7 జపాన్ వెళ్ళారండి. సో అక్కడి నుంచి జపాన్ నుంచి పపువా న్యూగినియా వెళ్ళారు, అక్కడి నుంచి ఫిజీ వెళ్ళారండి, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారు. సో ఇలా వరుసగా వెళ్ళారు కాబట్టి ఆర్డర్ను కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏమైనా అవార్డ్స్ ఏమైనా తీసుకుంటే, అంటే ఆ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారాలు ఏమైనా తెలుసుకుంటే అవి మనం చదువుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళాడండి. సో ఫ్రాన్స్ తర్వాత ఇతను వచ్చేసరికి యుఏఈ వెళ్తారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తారు. సో ఇలా మనకు ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఫ్రాన్స్కి సంబంధించి రేపు ఇంకొంత డేటా వస్తుందండి. అంటే మనకి ఫ్రాన్స్కి ఏమైనా అగ్రిమెంట్లు దేంట్లో అయినా కుదిరాయా ఏంటా అని చెప్పేసి. సో మనకి ఫ్రాన్స్కి 25 సంవత్సరాల యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం గుర్తుగా నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సో ఏదైతే మనకి ఇక్కడ జూలై అండి, అంటే రేపండి జూలై 14 మనం చూసినట్లయితే మనకి వీళ్ళండి, ఏదైతే మనకి జూలై 14 మనం చూసినట్లయితే బాస్టిల్ డే అని చెప్పేసి, సో మనకి బాస్టిల్ డే అని చెప్పేసి, బాస్టిల్ డే పేరెడ్ అని చెప్పేసి అంటామండి. బాస్టిల్ డే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఏదైతే మనకండి ఇండిపెండెన్స్ డే ఎలానో వాళ్ళకి అలా ఇండిపెండెన్స్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటారండి. సో బాస్టిల్ డే ఎప్పుడు అంటే సో మనకి జూలై 14. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశ నేషనల్ డే అండి, సో నేషనల్ డే వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఎవరు వచ్చారండి ముఖ్య అతిథిగా? సో మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అండి, సో మనకి అల్ సిసి అని చెప్పేసి అతను రావడం జరిగిందండి. మనకి ముఖ్య అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. అట్లానే ఫ్రాన్స్కి సంబంధించి కూడా ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారిని పిలవడం జరిగిందండి. సో ప్యారిస్లో జరిగే నేషనల్ డే పేరెడ్కు మోదీ పాల్గొంటారు. ఐరోపాలోని అతిపెద్ద సైనిక కవాతుగా ఈ పేరెడ్లో ఆయనకు గౌరవ వందనం స్వీకరిస్తారు అని చెప్పేసి వచ్చిందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏదైతే మనకి యొక్క నేషనల్ పేరెడ్ డే అంటే మనం బాస్టిల్ డే అని కూడా అంటాము. సో ఇది ఏ కంట్రీలో నిర్వహిస్తారంటే ఫ్రాన్స్ కంట్రీలో. సో ఆ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి ముఖ్య అతిథిగా ఈ సంవత్సరం ఎవరిని పిలిచారంటే నరేంద్ర మోదీ గారిని పిలిచారు. ఎందుకంటే మనకి అంటే ఇండియాకి ఫ్రాన్స్కి ఏదైతే వ్యూహాత్మక భాగస్వామ్యాలు ద్వైపాక్షిక సంబంధాలు బైలేటరల్ సో మనకి రిలేషన్స్లో 25 సంవత్సరాలు 2 దేశాల మధ్య గుర్తుగా నరేంద్ర మోదీ గారిని పిలవడం జరిగింది. సో ఈరోజు రేపు ఈయన పర్యటన ఉంటుంది. సో ఏం జరిగింది, వీళ్ళు ఏమైనా అవార్డులు ఏమైనా బహుకరించారా, మోడీ గారు ఏ అంశం మీద మాట్లాడారు ఏంటి అని చెప్పేసి రేపటి కరెంట్ అఫైర్స్లో కానీ ఎల్లుండి కరెంట్ అఫైర్స్లో కానీ మీకు కొంత డేటా ఉంటుంది. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. సో మనకి బాసిల్ డే ఒకటి, 20 సంవత్సరాలు ఒకటి. సో అదేవిధంగా మనకి ఐరోపాలోనే ఇది అతిపెద్ద సైనిక కవాతు అని చెప్పేసి ఇలాంటి పాయింట్లు ఇక్కడ గుర్తుంచుకోండి బేసిక్గా. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉక్రెయిన్కు G7 అండా. సో నిన్న కూడా మనం ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. సో ఉక్రెయిన్ గురించి మాట్లాడుకుంటూ 32వ సభ్య దేశంగా స్వీడన్కి మెంబర్షిప్ ఇచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నాటో ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు చేశారు, ఏంటి, దాని యొక్క హెడ్ ఎవరు, అసలు ఏం చేస్తుంది, ఆర్టికల్ 5 అంటే ఏంటి, ఇవన్నీ నేను డిస్కస్ చేశామండి. సో నిన్నటితో యొక్క ఏదైతే మనకి ఈ యొక్క నాటో సమావేశము సో మనకి లిథువేనియా క్యాపిటల్ విల్నియస్లో కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సో దీంట్లో ఉక్రెయిన్కి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడల్లా
మెంబర్షిప్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఒక చిన్న ఒక హామీ అయితే ఈ యొక్క ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది మనకి ఉక్రెయిన్కి G7 అండా, అంటే మనకి G7 అంటే ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ కంట్రీస్, అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి ఏవైతే ఉన్నాయో 7 కంట్రీస్ మేమంతా మీకు మద్దతు ఇస్తాము, అంటే మీకు ఆర్థికంగా సాయం చేస్తాము, వెపన్స్ ఇస్తాము, ఆయుధాలు ఇస్తాము, మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి ఈ G7 కంట్రీ వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. సో ఎందుకంటే నాటోలో అన్ని G7లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ ఉన్నాయండి మెంబర్షిప్ కానీ. సో అందువల్ల ఇక నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ అంటే సో ఏవైతే నాటోలో ఉన్నటువంటి 32 సభ్య దేశాలు కూడా ఉక్రెయిన్తో సమావేశం అవుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఆ దేశం యొక్క శాంతి భద్రతలు కానివ్వండి, మిలిటరీకి సంబంధించి కోఆపరేషన్ కానివ్వండి నాటో చేస్తూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే నాటోలో ఉక్రెయిన్కి మెంబర్షిప్ ఇవ్వకపోయినా సో ఏవైతే మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్ ఎటువంటి బెనిఫిట్స్ పొందుతాయో అవన్నీ మీకు ఇస్తాము అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అండి. సో దీనికి ఫస్ట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు జెలెన్స్కీ గారు ఫస్ట్లో కొంత అసహనం వ్యక్తం చేసిన తరువాత అంటే నిన్న అతను కూడా అగ్రి అయ్యాడండి. సో ఓకేనండి మాకు కూడా ఓకే అన్నట్టు సంకేతం పంపించడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ మనకి ఏదైతే ఈ ఉక్రెయిన్ యొక్క స్టాండ్ ఏంటి అంటే సో నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు, ఉక్రెయిన్కి అయితే మెంబర్షిప్ ఇవ్వలేదు, ఫ్యూచర్లో ఇస్తాము అని చెప్పేసి అన్నారు అంతే. సో ఇక్కడ మనకి ఇటు G7 వచ్చింది కాబట్టి దీంట్లో ఉన్న దేశాలు తెలుసుకోండి సరిపోతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి అంటామండి. సో యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో లైబ్రరీ గ్రూప్గా 1973లో ఏర్పడటం జరిగిందండి. అప్పుడు 4 కంట్రీస్, ఆ తర్వాత మనకి 6 దేశాలతో 1975లో ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత 1976లో కెనడా ఏర్పడటం అంటే దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందండి. సో ఆ తర్వాత 1998లో రష్యా జాయిన్ అవడం వల్ల సో G8గా మారింది. సో దీని బ్యాక్గ్రౌండ్ అంతా మీ అందరికీ ఐడియానే ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే దీంట్లో USA, UK, అదేవిధంగా జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, సో ఇవి వచ్చేసరికి G7 కంట్రీస్ అండి. ఇవన్నీ కూడా మీకు ఆర్థికంగా సాయం చేస్తాము అని చెప్పేసి ఉక్రెయిన్కి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే మనకి రీసెంట్గా చూసినట్లయితే 32వ దేశంగా స్వీడన్ని తీసుకున్నారు కదండి. సో అన్ని దేశాలు సమ్మతం తెలిపాయి ఇస్తాము అని చెప్పేసి 32వ దేశంగా జాయిన్ అయిందండి. కానీ అఫీషియల్గా అండి సో ఇంకా సైన్ అవ్వలేదు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అన్ని దేశాలు ఒప్పుకున్నాయండి, 32వ సభ్య దేశంగా వస్తుంది, కానీ ఇంకా అఫీషియల్ అగ్రిమెంట్ అంటే అన్ని దేశాలు ఇంకా సైన్ చేయలేదు, ఒప్పుకున్నాయి. సో ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఇంకా అవ్వలేదు, కండిషన్ అప్లై. ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, మధ్యలో ఏమైనా జరగవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ప్రముఖ నేత్ర వైద్యుడు గుళ్ళపల్లి ఎన్ రావుకు అరుదైన గౌరవం అని చెప్పేసి మనకి గుళ్ళపల్లి రావు గారి వార్తలోకి రావడం జరిగిందండి. సో ఈయన ఆక్స్ఫర్డ్ ఆప్థమాలజీ కాంగ్రెస్లో ప్రసంగించారట. సో తొలి భారతీయ డాక్టర్గా ఇతను రికార్డు సృష్టించాడు. ఎందుకు? యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 106వ ఆప్థమాలజీ కాంగ్రెస్లో ఆయన డొయిన్ స్మారకోపన్యాసం చేశారండి. సో ఇలా డొయిన్ స్మారకోపన్యాసం చేసిన వ్యక్తి సో ఈ 100 ఏళ్లలో సో మొట్టమొదటి ఇండియన్గా ఇతని చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇతను వచ్చేసరికి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి సంబంధించిన ఒక ఫౌండింగ్ చైర్మన్గా ఉండడం జరిగింది ఇతను. అంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని చెప్పేసి ఐ హాస్పిటల్ అంటే ఉంటుందండి, హైదరాబాద్లో బాగా ఫేమస్. సో ఇతను ఆ యొక్క ఏదైతే మనకి డొయిన్ స్మారకోపన్యాసం చేశాడండి అక్కడ ఆప్థమాలజీ కాంగ్రెస్ కాన్ఫరెన్స్లో. ఇలా మాట్లాడటం మొట్టమొదటి ఇండియన్ ఇతనే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన పేరు గుర్తుంచుకోండి. సో మన కీ పాయింట్ ఏంటంటే డొయిన్ స్మారకోపన్యాసం. సో దాంతోపాటుగా గుళ్ళపల్లి ఎన్ రావు, ఆ 2 పేర్లు గుర్తుంచుకోండి. స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ప్రీతి అగల్యాన్ టు బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ IIT టు లీడ్ IIT జాంజిబార్. సో మనకి జాంజిబార్ అని చెప్పేసి మీ అందరికీ ఐడియానే ఉంటుందండి. ఏదైతే మన భారతదేశం సంబంధించి IIT మద్రాస్ వాళ్ళు టాంజానియా కంట్రీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారండి. ఏమని? టాంజానియాలో కూడా ఈ యొక్క IIT మద్రాస్ యొక్క క్యాంపస్ను మేము పెడతాము అని చెప్పేసి లాస్ట్ ఒక 2 నెలల క్రితం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. సో ఏదైతే ఇక్కడ టాంజానియాలో యొక్క జాంజిబార్ అనేది ఒక ద్వీపం అండి. సో ఈ ద్వీపంలో అక్కడ 200 ఎకరాలలో క్యాంపస్ పెడుతున్నారు మన IIT మద్రాస్ వాళ్ళు. దానికి డైరెక్టర్గా ఒక మహిళను నియమించడం జరిగింది. ఆ పేరు గుర్తుంచుకోండి, స్ట్రైట్ క్వశ్చన్ ఏమేనండి. సో మనకి ప్రీతి అగల్యాన్ అని చెప్పేసి ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా మనకి IIT మద్రాస్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి, మొత్తం మన భారతదేశంలో IITs ఎన్ని ఉన్నాయి సార్ అంటే 23 ఉన్నాయండి. ప్రజెంట్ IIT మద్రాస్ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే కామకోటి అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇటీవల కాలంలో IIT మద్రాసు చాలా కంట్రీస్తో అండి మనం చూసినట్లయితే ఇజ్రాయెల్తో వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన టైఅప్ చేసుకోవడం జరిగింది IIT మద్రాస్.
అదేవిధంగా కదం అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా సీ వేవ్స్ నుంచి అంటే మనకి పవర్ను తయారు చేసే విధంగా ఒక మిషన్ని వీళ్ళు కనుక్కోవటం జరిగిందండి. సో మనకి సింధూజా అని చెప్పేసి. అదేవిధంగా కల్తీ పాలకు సంబంధించినటువంటి అంటే అవి కల్తీ పాలా కాదా అని చెప్పేసి ఒక మిషన్ కూడా ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేయడం జరిగిందండి. ఇలా ఐఐటి మెడ్రాస్ చాలా న్యూస్లో వార్తల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మనం గత వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది తాంజానియా కంట్రీలో ఐఐటి మెడ్రాస్లో క్యాంపస్ పెట్టారు. ఆ క్యాంపస్కి హెడ్గా ఆ క్యాంపస్ ఎక్కడ అంటే జాంజిబార్, ఇది 200 ఎకరాల్లో పెట్టారండి. ఇదైతే మనకి సైన్స్ డేటాకు సంబంధించిన కోర్సు అండి. 2 years ఉంటుంది దాని యొక్క డ్యూరేషను. ఆ సైన్స్ కోర్స్ అనేది ఈ యొక్క ఐఐటి క్యాంపస్ అనేది అందించడం జరుగుతుంది. ఎక్కడ? జాంజిబార్ అనే ఒక ద్వీపంలో. అది ఎక్కడ అంటే టాంజానియా కంట్రీలో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ ద బీయింగ్ మిలాన్ కుందేరా డైస్. సో మనకి మిలాన్ కుందేరా అనే వ్యక్తి అండి. సో మిలాన్ కుందేరా అనే వ్యక్తి చనిపోవడం జరిగిందండి. ఎవరు సార్ ఈ మిలాన్ కుందేరా అంటే? ఇతను చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక నావలిస్ట్ అండి. ఇతను ఒక నావలిస్ట్. సో ఇతను ఏదైతే చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి ఇతన్ని పౌరసత్వాన్ని రద్దు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇతను ఫ్రాన్స్ పౌరసత్వాన్ని తీసుకోవడం, మళ్ళీ చెక్ రిపబ్లిక్ పౌరసత్వం ఇవ్వడం, కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి రచయిత అండి ఇతను. సో అందువల్ల ఇతను మనం పేరు గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలం నేను చనిపోవడం జరిగిందండి. సో ఇతను పేరు ఇచ్చి ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని, లేకపోతే ఇతను ఫేమస్ నావల్స్ ఏంటి అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అని పేరు గుర్తుంచుకోండి. సో మనకి మిలాన్ కుందేరా అని చెప్పేసి చెప్తాను. ఇతని యొక్క నావెల్ అండి. ఇది వచ్చేసరికి అన్బేరబుల్ సో లైట్నెస్ ఆఫ్ బీయింగ్ అని చెప్పేసి 1984లో ఈ నావెల్ని రాయటం జరిగిందండి. సో ఇది అప్పట్లో బాగా ఫేమస్ అయినటువంటి నావెల్. సో అందువల్ల ఆ పేరు గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఇతను ఇంకా రెండు నావెల్స్ రాశాడు. అవి కూడా బాగా ఫేమస్ అయ్యాయి. మనం చూసినట్లయితే ఇతను చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, బట్ చనిపోవటం మాత్రం ఇతను ఫ్రాన్స్లో చనిపోయాడండి. సో మనకి ఫ్రాన్స్లో చనిపోయాడు. ఇతను ఒక నావలిస్ట్. అదేవిధంగా ద జోక్ అనే ఒక నావెల్ని రచించాడండి. ఎప్పుడు? 1967లో. అదేవిధంగా ద బుక్ ఆఫ్ లాటర్ అండ్ ఫర్గెటింగ్ అనే ఒక నావెల్ని కూడా రచించాడు 1979లో. ఆ తర్వాత అన్బేరబుల్ అని చెప్పేసి 84లో ఒక బుక్ని రచించాడు. ఈ మూడు కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయినటువంటి అతని యొక్క నావెల్స్ అండి. సో అందువల్ల ఈ మూడు గుర్తుంచుకొని సరిపోతుంది. వీటితో పాటుగా ఆయన కంట్రీ గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఎక్కడ చనిపోయాడంటే ఫ్రాన్స్లో చనిపోవడం జరిగింది. అతనికి చెక్ రిపబ్లిక్ పౌరసత్వం ఉంది, ఫ్రాన్స్ పౌరసత్వం కూడా ఉంది. హీజ్ ఏ నావలిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అండి, సో అతనిది ఏ ఫీల్డ్, అతను ఏమైనా ఫేమస్ నావల్స్ ఏమైనా ఉన్నాయా అని ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాంటి కోవకు చెందింది సల్మాన్ రష్దీ గారు అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది సల్మాన్ రష్దీ గారు అని చెప్పేసి. సో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తేనండి. సో యూకే, సెటిల్డ్ ఇన్ యూకే. ఆ తర్వాత యూఎస్ పౌరసత్వం కూడా తీసుకున్నాడులేండి. అతను రీసెంట్గా మనకి ద విక్టరీ సిటీ అనే బుక్ని తీసుకురావడం జరిగిందండి. ద విక్టరీ సిటీ అనే బుక్ని రచించడం జరిగింది. అలాంటివి కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. అతను ద మిడ్ నైట్ చిల్డ్రన్స్ అని చెప్పేసి ఒక బుక్ రచించాడండి 1981. ఆ టైంలో దానికి మనకి బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగిందండి. సో మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి బూకర్ అవార్డు ఎవరు తీసుకున్నారు అంటే సో అతనేనండి. సో మనకి సల్మాన్ రష్దీ గారు. సో మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాంటి కోవకు చెందినటువంటి రచయితే ఒక నావలిస్టే ఇతను కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి భారతదేశంలోని ముంబై నగరంలో ఇటీవల ఏ దేశము ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారండి. సో దట్ ఈస్ తైవాన్. సో తైవాన్ దేశం అనేది మన భారతదేశంలో ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసి సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 1 hour కేటాయించండి. మీకు ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే సో ఎక్కువగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.